బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మేధావుల సమావేశం ఈ రోజు విజయవాడలోని హోటల్ పార్క్ ఇన్లో జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీనివాసరాజు ఉప్పల్పాటి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ అడ్డూరి, ఎన్టీఆర్ డిప్యూటీ కన్వీనర్ శ్రీ సుబ్బారావు మొవ్వల, బీజేపీ ఏపీ రాష్ట్ర వారధి కార్యక్రమ ఇన్ఛార్జ్ శ్రీ దిలీప్ కిలారు, ఎన్టీఆర్ కార్యదర్శులు శ్రీ రమేష్ మాధాల, శ్రీ గణేష్ కోలపల్లి, కోశాధికారి శ్రీ అవ్వారు బుల్లబ్బాయ్, కార్యక్రమ కో కన్వీనర్లు శ్రీ పైలా సురేష్ బాబు, శ్రీ చైతన్య శర్మ, ఉపాధ్యక్షులు శ్రీమతి బొమ్మదేవర రత్నకుమారి, పోతంశెట్టి నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జాతీయ ఈసీ సభ్యురాలు శ్రీమతి బొడ్డు నాగలక్ష్మి మరియు ఎన్టీఆర్ జిల్లా నుండి ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని బీజేపీ నేత డాక్టర్ తరుణ్ కాకాని నిర్వహించారు. మేధావులు శ్రీ ముళ్లపూడి సత్యనారాయణ, డాక్టర్ శ్రీదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర స్టార్ హోటల్ యజమానుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఆర్వీఎస్ స్వామి నాయుడు, కార్యదర్శి వీర రాఘవ చౌదరి వెలగపూడి, హెల్త్ వైస్ ఆసుపత్రి ఎండి డాక్టర్ భార్గవ కృష్ణ ఎలమంచలి మరియు వివిధ సంఘాల నుండి అనేక మంది పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దశాబ్దాల కాలంగా పేరుకుపోయినటువంటి అనేక సమస్యల పరిష్కార దిశగా ఈ 11 సంవత్సరాల్లో అనేక దృఢమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రాల్లోని ఈ యొక్క కార్యశాలలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మేధావుల సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం, దేశంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకోకముందు దేశం పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆనాడు దాదాపు 12 లక్షల కోట్లు అవినీతికి పాల్పడడం కావచ్చు, అనేక కుంభకోణాలు చేయడం కావచ్చు, ఇలా రకరకాలుగా దేశాన్ని దోచేసి దేశాన్ని అధోగతిపాలు దిశగా నడిపించిన నేపథ్యం నుంచి ఈరోజు విశ్వానికి గురువు అయిన దిశగా ఈ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి 2014లోని 11వ స్థానంలో ప్రపంచంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఈ 11 సంవత్సరాల కాలంలోని 4వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా అనేక మంది, కోట్లాది మంది ప్రజలు కడుపు నింపుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈరోజు పేదలంతా జేజేలు కొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి అనేక ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యొక్క మేధావుల సమావేశం ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరగడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు శ్రీ శ్రీనివాసరాజు గారు, అలాగే ఇతర సీనియర్ నాయకులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు, మరి అలాగే మొవ్వల సుబ్బయ్య గారు, మరి వామరాజు సత్యమూర్తి గారు, అటువంటి వారందరూ విచ్చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు అయినటువంటి శ్రీ మాదాల రమేష్ గారు, కోలపల్లి గణేష్ గారు, వీరందరూ కూడా విచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని గొండల మండలం అలాగే తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఘనంగా దీన్ని విజయవంతం చేశారు. మేధావుల సమావేశానికి న్యాయవాదుల తరపున ముళ్లపూడి సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, అలాగే వైద్య వృత్తి తరపున వన్ టౌన్లో ఉన్నటువంటి అమ్మ హాస్పిటల్ శ్రీదేవి గారు, అలాగే మరికొంతమంది శ్రీలక్ష్మి గారు, అలాగే మరింతమంది వైద్య నిపుణులు, అలాగే అడ్వకేట్లు కానివ్వండి, వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ మరిన్ని సమావేశాలు ఈ ముందు కూడా చేపడతామని చెప్పేసి, అలాగే మోడీ గారి నాయకత్వం గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేయడం జరిగింది. ధన్యవాదాలు.